నేను బ్రహ్మనాయుడు. బాలినేని వర్సెస్ దామచర్ల మళ్ళీ ఒంగోలులో మొదలవుతుంది రచ్చ. అయితే ఈ ఎపిసోడ్కి ప్రతిసారి ఆద్యం పోస్తున్నది మాత్రం ఒంగోలు ప్రస్తుత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారే. ఎందుకంటే ఒంగోలు అసెంబ్లీలో దామచర్ల వర్సెస్ బాలినేని ఎపిసోడు ఎన్నికల తర్వాత నుంచి ఊపందుకుంది. 1999లో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. 2004 అయ్యారు ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి. 2009 మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కాంగ్రెస్కి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైకాపాలోకి జాయిన్ అయ్యి మరి వైసీపీలో పోటీ చేశారు. 2012లో ఆయన మరి రాజీనామా చేసి వైసీపీ నుంచి పోటీ చేసి అప్పుడు 18 స్థానాలు ఎన్నికలు జరిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 స్థానాలకు సంబంధించి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకరు. సో అక్కడ గెలిచారు. 12లో వరుసగా 4 సార్లు గెలిచారు. 5ఓసారి పోటీ చేసిన క్రమంలో 2014లో మొట్టమొదటిసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓటమి చెందారు. అది కూడా అప్పుడు కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారి మీద. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి 2024లో పోటీ చేశాయి. కానీ 2014లో జనసేన పోటీ చేయలేదు. కానీ జనసేన ఓట్ బ్యాంక్ మొత్తం కూడా టీడీపీకి మద్దతు ఇచ్చింది. అదేవిధంగా బీజేపీ కొన్ని స్థానాలు పోటీ చేసింది. అంటే మొట్టమొదటిసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓటమి ఎక్కడ జరిగింది? కేవలం జనసేన, తెలుగుదేశం కలవటం వల్ల బాలినేని గారు ఓడిపోతూ వచ్చారు. ఎందుకంటే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 40,000 ఓట్లు ఉన్నటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. అదేవిధంగా దగ్గర 30 నుంచి 35,000 ఓట్లు ఉన్న సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. అదేవిధంగా అక్కడ వైశ్య సామాజిక వర్గం ఓట్లు కూడా అధికంగానే ఉంటాయి. సో రెడ్డి సామాజిక వర్గం ఓట్లే చాలా తక్కువ ఉంటాయి. మిగతా సామాజిక వర్గాలతో పోల్చుకుంటే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చాలా తక్కువ అక్కడ. సో కాబట్టి మొదటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దాదాపుగా అన్ని సామాజిక వర్గాలు ఆయనకి మద్దతుగా ఉన్నాయి. అందులోనూ మొదటి నుంచి కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు ఎక్కువ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నడిచాయి కాబట్టి ఆయనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంది. కానీ 2014 ఎన్నికలు వచ్చేసరికి బలమైన సామాజిక వర్గాలైన కమ్మ, కాపు 2 సామాజిక వర్గాల కలయిక వల్ల పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం వల్ల మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు దామచర్ల జనార్దన్ గారు. సో 5 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగాయి. 2019 ఎన్నికలు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం విడిగా పోటీ చేసింది, జనసేన విడిగా పోటీ చేసింది, భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేసింది, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేసింది. అప్పుడు 151 స్థానాలతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. జనసేన పార్టీ కేవలం 1 స్థానానికే పరిమితమైంది. సో భారతీయ జనతా పార్టీ 0 స్థానాలకు పరిమితమైంది. సొంతంగా పోటీ చేస్తే దామచర్ల జనార్దన్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద గెలవలేదు. దానికి ఎగ్జాంపుల్ 2 ఎన్నికలు. 2012లో దామచర్ల జనార్దన్ గారు మొదటిసారి ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేశారు బాలినేని గారి మీద. సో ఓడిపోయారు. అదేవిధంగా 2014లో జనసేన మద్దతు వల్ల దామచర్ల జనార్దన్ గారు గెలిచారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. 2019లో జనసేన ఎప్పుడే తన మద్దతు మరి ఉపసంహరించుకొని సొంతంగా పోటీ చేసిందో అప్పుడు దామచర్ల జనార్దన్ గారు ఓటమి చెందారు. 2019లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద దాదాపు 22,000 ఓట్లు మెజార్టీ వచ్చింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సొంతంగా. మళ్ళీ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు బలంగా పోటీ చేయటం, అందులోనూ జనసేన ఓట్ బ్యాంకు పూర్తిగా ఆ సామాజిక వర్గం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మాట నమ్మి ఆయన మాట కోసం పూర్తిగా కూటమికి ఓటు వేయటం అనేది తెలుగుదేశం శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కలిసి వచ్చింది. అదేవిధంగా తెలుగుదేశం సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మాట కోసం జనసేన నిలబడ్డ స్థానాలన్నీ కూడా తెలుగుదేశం వారు వీరికి ఓట్లు వేయటం, వీరిద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ నిలబడిన స్థానాల్లో వారికి ఓట్లు వేయటం. సో ముగ్గురు కూడా పరస్పర సహకారంతో 164 స్థానాలు సంపాదించారు. సో బంపర్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ దామచర్ల జనార్దన్ గారు మినీ మహానాడు కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. తను చాలా పాపాలు చేశాడు, చాలామంది మహిళలను కొట్టించాడు. సో కాబట్టి ఆ పాపాలకి ప్రాయశ్చిత్తంగానే అతను ఓడిపోయాడు 30,000 మైనస్తోని. అంటే ఎక్కడా కూడా ఏ నాయకుడు మహిళలను కొట్టించే కార్యక్రమం ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడ ఉండదు, చాలా తక్కువ. అప్పుడెప్పుడో చింతమనేని ప్రభాకర్ గారు ఎంఆర్ఓ వంజాక్షి గారి మీద దాడి జరిగితే మరి అప్పుడు అందరూ కూడా ఆయనే కొట్టించారన్నారు. కానీ దాన్ని తెలుగుదేశం శ్రేణులు ఎప్పుడు ఎక్కడ ఒప్పుకున్న పరిస్థితి లేదు. కానీ ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వ్యక్తులు దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తులు ఒక సాధారణ మహిళా కార్యకర్తలు కొట్టిస్తారనేది అది అబద్ధం, అసంభవం. సాధారణంగా గ్రామాల్లో ఒకరికొకరు కక్షల కార్పణ్యాలు ఉంటాయి, వార్డుల్లో ఉంటాయి. సో వారు కొట్టుకొని వారు రోడ్డెక్కిన క్రమంలో ఆ ఎపిసోడ్ మొత్తం కూడా వారు ఇరువురు ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీ నాయకుల్ని ఆ ఎపిసోడ్ తాకింది. సో అక్కడ కూడా అదే జరిగింది. కానీ ఇక్కడ దామచర్ల గారు మాత్రం బాలినేని గారి మీద విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం జనసేన పార్టీ నాయకులుగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన జనసేనలో జాయిన్ అయ్యారు, జనసేన తీర్థం పుచ్చుకున్నారు. సో దామచర్ల జనార్దన్ గారు చాలా ప్రయత్నం చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనసేనలో చేరనీయకుండా. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మరి రాయబారం నడిపారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చేర్చుకోవద్దు అని చెప్పేసి.
అయితే లోకేష్ గారు ఒకటే ఆ రోజు క్లియర్గా చెప్పారు, జనసేన అధినేత తమ పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనేది వారు నిర్ణయం తీసుకుంటారు. సో వారి పార్టీలో పలానా వ్యక్తిని చేర్చుకోవద్దు అనేటువంటి హక్కు ఎవరికీ లేదు అని చెప్పేసి అప్పుడే నారా లోకేష్ గారు చాలా స్ట్రిక్ట్గా దామచర్ల జనార్దన్ గారికి చెప్పిన పరిస్థితి ఉంది. సో కాబట్టి అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేరికని ఎవరు ఆపలేకపోయారు. సో ఇప్పుడు ఆయన జనసేన లీడర్గా ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతూ ఉన్నారు. సో గత ప్రభుత్వం వైఫల్య విధానాలు, వారు తీసుకున్న నిర్ణయాల మీద ఏ విధంగా రాష్ట్రం అధోగతి పాలైందో దాని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గళమెత్తుతూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో కూటమిలో కలుపుకొని దామచర్ల జనార్దన్ గారు ముందుకు వెళ్లాల్సినటువంటి తరుణంలో ఆయనకి ఖాళీ దొరికినప్పుడల్లా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. అంటే ఒంగోలు అసెంబ్లీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే కీలకంగా ఉన్నారో ఆ నేతల్ని విమర్శించడం మానుకొని తమ కూటమి పార్టీకి సంబంధించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అందులో జనసేన పార్టీకి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద సమయం దొరికినప్పుడల్లా, వేదిక దొరికినప్పుడల్లా కూడా ఆయన మీద విమర్శలు చేయటం, ఆయన్ని దూషించటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇటు జనసేన కూడా ఒక అంతర్మదనం అయితే చెందుతున్న పరిస్థితి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే తనకు ఎమ్మెల్సీ వస్తుందని, తను మంత్రిని అవుతున్నానని చెప్పేసి అనేక సందర్భాలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పబ్లిక్తో చెప్పుకుంటున్నట్లు దామచర్ల జనార్దన్ గారు బహిరంగంగా వేదిక మీద మాట్లాడారు. అఫ్కోర్స్ రావచ్చు, ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి సీనియర్ నేతలు పవన్ కళ్యాణ్ గారికి అవసరం ఉండబట్టే ఆయన పార్టీలో తెచ్చుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని సామాజిక వర్గాల నుంచి ప్రధానంగా కొంతమంది నాయకుల్ని పక్కన పెట్టుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఆ క్రమంలోనే నాదెండ్ల మనోహర్ గారిని కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయనతో పాటు ముందుకు తీసుకెళ్లారు. అదే క్రమంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి బలమైన నేతలు ఉంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు మరి కొన్ని జిల్లాలో ఆయన చక్రం తిప్పగల పరిస్థితి ఉంటుంది. ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన ఓటర్లని మరి పార్టీ వైపు ఆకర్షించేటువంటి కార్యక్రమాలు ఆయన చేయగలుగుతాడు. గ్రౌండ్లో పట్టున్న నేత 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి అలాంటి నాయకుల వల్ల తమ పార్టీ భవిష్యత్తు బాగుంటుంది, ఆ జిల్లాలో తమ పార్టీ మనుగడ సాగించగలుగుతుందని చెప్పేసి ఆయన పార్టీలో తెచ్చుకున్నప్పుడు అదే కూటమిలకు సంబంధించినటువంటి దామచర్ల జనార్దన్ గారు ఆ విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద సమయం దొరికినప్పుడల్లా మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది జన సైనికుల మనోభావాలు దెబ్బతీస్తున్నట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తానేదో పాపాలు చేశాడని, ఆ పాపాల వల్ల 30,000 మైనస్తో ఓడిపోయాడని చెప్పుకుంటున్న దామచర్ల జనార్దన్ గారు ఇప్పటి వరకు తాను పవన్ కళ్యాణ్ గారి వల్లే తాను గెలిచాను అనేటువంటి అంశం కూడా ఎక్కడ చెప్పకపోవడం ఏదైతే ఉందో అది జన సైనికులు కాస్త నిరుత్సాహాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకంటే తాను ఏ రోజు కూడా సొంతంగా పోటీ చేసి గెలిచేటువంటి పరిస్థితి గత 2 ఎన్నికలు 2012 కానీ 2019 కానీ 2012, 2019 2 ఎన్నికల్లో స్వతహాగా పోటీ చేసినప్పుడు దామచర్ల జనార్దన్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా చాలా ఘోరమైనటువంటి పరాభవాన్ని పొందారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మద్దతు, పవన్ కళ్యాణ్ గారి అండదండ ఆ తెలుగుదేశం పార్టీకి కానీ దామచర్ల జనార్దన్ గారికి కానీ అందిందో, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఆయన సామాజిక వర్గం బలంగా ఉన్న ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లందరూ కూడా గుంపగుత్తుగా దామచర్ల జనార్దన్ గారికి ఓటు వేయటం వల్లే ఆయనకు 2 సార్లు మంచి మెజార్టీతో గెలిచారు. సొంతంగా పోటీ చేసిన సారి కనీసం సమీప దూరంలో కూడా ఆయన ఓట్ బ్యాంకు నమోదు చేసుకోలేకపోయినటువంటి పరిస్థితి ఉంది బాలినేని గారికి సమీపంగా. సో కాబట్టి ఎప్పుడు కూడా తన గెలుపుకు ఉపయోగపడినటువంటి పార్టీని ఎప్పుడు ప్రశంసించకపోగా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడి మీద పదే సమయం దొరికినప్పుడల్లా, వేదిక మీద మైకు దొరికినప్పుడల్లా దామచర్ల జనార్దన్ గారు సందర్భం లేకుండా కూటమి నాయకుడిగా, జనసేన నాయకుడిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించడం అనేది దామచర్ల జనార్దన్ గారి రాజకీయ భవిష్యత్తు కూడా ఇది ఒక పెను ప్రమాదంగా మారబోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చాలామందిని చంద్రబాబు నాయుడు గారు చేరదీసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఆ సందర్భంలో ఎక్కడా కూడా జనసేన సంబంధించిన నేతలు ఎవరో కూడా పలానా నాయకుడిని తమ పార్టీలోకి తీసుకోవద్దని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పిన పరిస్థితి కాదు. వైసీపీలో చాలామంది నేతలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్న క్రమంలో ఎక్కడా కూడా జనసేన అబ్జెక్షన్ పెట్టలేదు. కానీ జనసేన కాస్త ఆ పార్టీని బలోపేతం చేసుకోవాలి, వచ్చే ఎన్నికల్లో కనీసం ఒక 50 స్థానాలైనా పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ పార్టీ అధినేత కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ పార్టీలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి నేతల్ని కూడా ఇష్టానుసారంగా దామచర్ల జనార్దన్ గారు లాంటి వ్యక్తులు మాట్లాడితే ఈసారి ఎన్నికల్లో ఒకవేళ కూటమిలో కలిసి మళ్ళీ దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ కూడా అక్కడ జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ దామచర్ల జనార్దన్ గారికి ఓటు వేసే పరిస్థితి అయితే ఉండదు. ఇప్పటికే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన పలుమార్లు జనసేన నాయకుడిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించడం వల్ల జనసేన పార్టీలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గంలో కూడా దామచర్ల జనార్దన్ గారు వ్యతిరేకతను కొని తెచ్చుకుంటున్నారు. ఇదే పరిస్థితి కనుక ఇదే విధంగా ఉంటే ఆయన ఇదే విధమైనటువంటి భాషని ఆయన కొనసాగిస్తే, ఇదే విధమైనటువంటి విమర్శలు బాలినేని గారి మీద చేస్తూ కనుక పోతా ఉంటే ఖచ్చితంగా ఆయన భవిష్యత్తులో ఒకవేళ కూటమి కలిసి మళ్ళీ పోటీ చేసినప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయడానికి జన సైనికులే నిరాకరించేటువంటి పరిస్థితులు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి.